పుష్ప 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 ఏది బ్రో ఏమైంది నీకు అని చెప్పనుకోమాకండి. నిన్న చెప్పేస్తారనమాట, ఈరోజు సాయంత్రం 4:05 పుష్ప నుండి స్పెషల్ ప్రోమో రాబోతుంది, ఫస్ట్ సింగిల్ రాబోతుంది, దానికి సంబంధించినటువంటి ప్రోమోని రిలీజ్ చేస్తారని చెప్పారనమాట. నిజంగా భయ్యా నేను 4-5 కాల్ నుండి రిఫ్రెష్ కొడుతూ ఉన్నా, ఎగ్జాక్ట్లీ 14కి వచ్చిందనమాట. నేనైతే డిసప్పాయింట్ అయిపోయినా, నేను మాట అయితే చెప్పను అనమాట. కానీ మీరు కింద కామెంట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈజ్ దిస్ డిఎస్పీ? ఇదేంద్ర బాబు పుష్ప పుష్ప పుష్ప, ఇదేంద్ర ఇంకనైనా వారం రోజులు వెయిట్ చేయాలా, ఏంద్ర మమ్మల్ని సాగొడుతున్నారు అనేటటువంటి కామెంట్లు అయితే గట్టిగా వినపడుతున్నాయి అనమాట. ఇది ఎవరికి కూడా నచ్చలేదు ఫ్రెండ్స్. ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎందులోనైనా సరే పాజిటివ్ చూస్తే పాజిటివ్ కనపడుద్ది, నెగిటివ్ చూస్తే నెగిటివ్ కనపడుద్ది, నెగిటివే చూస్తే నెగిటివే కనపడుద్ది. కాబట్టి ఇందులో కూడా నాకైతే కొన్ని పాజిటివ్స్ కనపడ్డాయి. అదేంటి అనేటటువంటిది చెప్తానంటే, ఇప్పుడు దాక్కో మేక పులుచ్చుకురికి దీపిక అన్నప్పుడు మన అల్లు అర్జున్ ఒక స్పెషల్ రిలీజ్ చేశారనమాట. లిటరల్లీ నోట్లో కత్తి పట్టుకుని ఎట్టా అంటే గూస్ బంప్స్ కదా దాని అమ్మ మొగుడు వచ్చాయి. ఆ రేంజ్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం మరి ప్రోమో అంటే అల్లు అర్జున్ ఎంతైనా చూపిస్తారు, సాంగ్ ఇంత వినిపిస్తారు అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తా. కానీ ఓపెన్ చేస్తే పుష్ప 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 అని చెప్పి ఒక 10 సార్లు అనడం జరిగింది. ఇంకా గొంతు ఊరుదురా అంటే బన్వర్స్ షికావత్లా కనిపించింది అనమాట. క్లైమాక్స్ లో బన్వర్ కూర్చొని కదా పుష్ప అని, దాన్ని రీరిపీట్ చేసి పుష్ప 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 అనేటటువంటిది చేశారు. పుష్ప అని అనకుండా పుష్ప ది రూల్ పుష్ప ది రూల్ అంటే ఇంకేమైనా బాగుండేదా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. సో ఈ సాంగ్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన పుష్పరాజు హ్యాండ్ చూపించారు. చిటికనేలకైతే మనోడు నెయిల్ పాలిష్ అయితే వేసుకోవడం జరిగింది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి దాంట్లో మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు నెయిల్ పాలిష్. అసలు ఎందుకు ఈ నెయిల్ పాలిష్ ఉంది అని అంటే ఆల్రెడీ దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఎర్రచందనం మొత్తాన్ని తన చిటికనేలతో హ్యాండిల్ చేసిండు పుష్పరాజు అనేటటువంటిది మనకి సింబాలిక్ గా తెలియజేసేటటువంటి ప్రయత్నం. ఇంకో షాట్ లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కార్ కనపడింది అనమాట. ఆ కార్ మీద 2 గొడ్డల సింబల్ ఉన్నాయి. అది మ్యాక్సిమం పుష్పరాజ్ కారు అని చెప్పి మనం అనుకోవచ్చు. పార్ట్ 1 లో కనీసం ఆటోలో వెళ్ళడానికి డబ్బుల్లో పుష్పరాజ్కి, ఆ తర్వాత ఒక కిడ్నాపింగ్ వ్యాన్ కొన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచి బెంజ్ కార్ కొనడం అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. దాని మీద తన లోగో అయినటువంటి గొడ్డల సింబల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి క్లారిటీగా చూపించారు. ఇంకొకటి ఏంటంటే ఈ షెడ్ అనమాట. ఈ షెడ్ చుట్టూ కూడా అడిగి ఉంది, మధ్యలో ఈ షెడ్ ఉంది. అంటే ఇక్కడ పుష్పరాజు తల దాచుకుంటూ అనేటటువంటిది అర్థం. ఆల్రెడీ పోలీసుల నుండి తప్పించుకుంటూ పుష్పరాజు చచ్చిపోయిండు అనేటటువంటి రూమర్లో వచ్చి తను చచ్చిపోలేదు, పోలీసుల నుండి తప్పించుకోలేదు, ఈ షెడ్ లో తను దాక్కుంటూ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ ఉంగరాలు చూస్తున్నట్టయితే ఎంత రిచ్ అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక గడ్డం పెంచిండు, గడ్డం మంచి షేప్ లో ఉందన్నమాట. ఇది చూసుకున్నట్లయితే ఈ గంగాలమ్మ తల్లి జాతర కాడే ఈ సాంగ్ కూడా ఉండబోతుంది అనేటటువంటిది కూడా ఇంకా క్లారిటీగా అర్థమైపోయింది. ఇక దీంట్లో అయితే మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ది ఆ బీజం గురించి, ఇక బీజం అయితే అంత గొప్పగా అయితే ఏమనిపిలా, మనకి ఏమి రివ్యూ చేయలేదు. జస్ట్ పుష్ప పుష్ప అని చెప్పి 10 సార్లు అనడం జరిగింది. ఇక ఆ తర్వాత స్కిప్ అయితే చేయడం జరిగింది. ఇంకా 6 రోజులు ఉందిగా, 6 రోజులు మేము వెయిట్ చేయాలని చెప్పి కంగారు పడమాకండి. ఈ 6 రోజుల గ్యాప్ లో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ప్రోమో లాంటిది అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళు రిలీజ్ చేయలేదు, ఆ ఫ్యాన్స్ అయితే హై అలర్ట్ ఉంటారు, హ్యాకర్స్ అయితే మరీ అలర్ట్ గా ఉంటారు. ఖచ్చితంగా లీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో మీరు చూడండి, పుష్ప 2కు సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్ ఖచ్చితంగా మనం వింటాం. వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయగలిగాయి, ఎందుకంటే వాళ్ళు మనల్ని పెట్టేటటువంటి మంట అయితే ఈ విధంగా ఉంటుంది. అది ఫ్రెండ్స్. ఇంకా సాంగ్ విషయానికి వచ్చినట్టయితే అందులో ఏమీ చెప్పలేదు. పుష్ప అనే మాట అయితే 10 సార్లు అనడం జరిగింది. ఇంకా ఈ 3 థీమ్స్ అయితే నాకైతే కనపడ్డాయి అనమాట. మీరు ఏదైనా కనిపెట్టారనేటటువంటిది డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీళ్ళు పాన్ ఇండియా రేంజ్ లో ప్రోమోని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి భాష్కో పాట పెట్టాలి, భాష్కో ప్రోమో పెట్టాలి. ఈ దండకెందుకు రా బాబు, పుష్ప అని చెప్పి 10 సార్లు అంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు తేలిగ్గా లైట్ తీసుకొని ఈ ప్రోమోని అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వ్యూస్ కి వ్యూస్ వస్తాయి, పాన్ ఇండియా రేంజ్ లో బేభత్సమైనటువంటి వ్యూస్ వస్తాయి, మంచిగా ట్రెండింగ్ లోకి వెళ్ళింది. అప్పుడు సాంగ్ రిలీజ్ అయినప్పుడు మంచి క్లిక్ అయితే అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకే విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్ గా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.